చికెన్ బిర్యానీ, లెగ్ పీస్, తందూరి చికెన్ లాంటివి లాగించాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఆగండి, మార్కెట్లో మీకు చికెన్ దొరక్కపోవచ్చు. హోటల్స్లో బిర్యానీ దొరుకుతుందో లేదో కానీ మీ ఇంట్లో చికెన్ వంట మాత్రం బంద్ కావటం ఖాయం. ఎందుకంటే చికెన్ మార్జిన్ రేట్లు పెంచాలనే డిమాండ్తో చికెన్ వ్యాపారులు ఏప్రిల్ 1 నుంచి చికెన్ దుకాణాల బంద్ పాటించనున్నారు. పులి మీద పుట్రల ఇది మరో పిడుగులాంటి వార్తే. ఇక మార్కెట్లో చికెన్ కూడా దొరక్కపోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లో చికెన్ దొరకదు. నిరవధికంగా చికెన్ బంద్ పాటించాలని రిటైల్ చికెన్ వ్యాపారుల సంఘం నిర్ణయించింది. అంటే ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్ కాబోతున్నాయి. చికెన్ వ్యాపారులు ఒక కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. చికెన్ వ్యాపారంలో బడా వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు మార్జిన్ బాగా తగ్గించి తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయని చిన్న తరహా చికెన్ వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే మార్జిన్ రేటు పెంచకపోతే ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు మూసేస్తామని సంఘం నేతలు వెల్లడించారు. నమస్తే అందరికీ. ఏదైతే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రం నుంచి కూడా వచ్చినటువంటి చికెన్ షాప్ అసోసియేషన్ మెంబర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మల్కాజ్గిరిలో. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చికెన్ షాపులు చిన్న షాపులు అనేది లేకుండా చేసే విధంగా పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలు తీసుకున్న నిర్ణయానికి మార్జిన్ తక్కువ చేయడము, వీళ్ళ కార్యాచరణ అనేది ఇలా ఉండడం వల్ల దానికి నిరసనగా ఏప్రిల్ 1 తారీఖు నుంచి గల్లీల గ్రామాన సిటీలో కూడా చికెన్ షాపులు బంద్ చేయడానికి మేమందరం అంగీకారం చేయడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క సోదరుడు మాకు సంఘీభావం తెలుపుతున్నాడు. ఇదైతే కంపల్సరీ 1 తారీఖు నుండి చికెన్ షాపులు అందరం బంద్ చేస్తున్నాం. ఎల్బీ నగర్ నుంచి నేను అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. ఈ రోజు జరిగిన సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 1 బంద్ పిలుపు కారణం ఏంటంటే చిన్న షాపుల పైన ఒత్తిడి తేవడం వల్ల, మార్జిన్ తగ్గడం వల్ల ఈ బంద్ పిలుపునిచ్చాం. ఈ బంద్ అనేది ఖచ్చితంగా 100% ఏప్రిల్ 1 జరుగుతుంది. నా పేరు శేఖర్ గౌడ్, ఉప్పల్ ప్రెసిడెంట్ ని. మా ప్రధానమైన డిమాండ్, మీరు ఇస్తున్న మార్జిన్ ఏదైతే ఉందో ఇప్పుడు 162 ఉంది, దాన్ని 168 చేయండి. 235 డ్రెస్సింగ్ ఉంది, 244 చేయండి. స్కిన్లెస్ 267 ఉంది, 277 చేయండి. మేము మిమ్మల్ని ఏం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు ఇంతకుముందు మీరు ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు స్కేల్ రేట్ పెంచలేదు. అదే 1.65 ఇస్తారు, ఇప్పుడు కూడా అదే 1.65 ఇస్తారు. దాన్ని 1.75 స్కేల్ రేట్ గా చేయాలని మా తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది.